హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను అబుదాబి నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్ తోటి మదీనా జాయద్ అనే ప్లేస్లో ఉన్నాను అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను దుబాయ్ నుంచి మన తెలుగు వాళ్ళని కలిసేసి ఇక్కడికి వచ్చాను. అబుదాబికి వచ్చేసరికి రాత్రి 8:30 అయింది. 8:30కి నేను వచ్చిన తర్వాత బస్సెస్ దొరకలేదు. అదేంటో ఇక చాలా డెవలప్డ్ కంట్రీస్ అది ఇది అని అంటారు, కానీ 8:30 తర్వాత బస్ దొరకలేదు, బస్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి బస్సెస్ ఎక్స్ట్రా ఏం ప్రొవైడ్ చేయలేదు. అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని వచ్చేసరికి నైట్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో తెల్లారి వర్షం కొట్టింది, మళ్ళీ తెల్లారి వర్షం కొట్టింది. సో అందుకని ఎటు వెళ్ళలేదు. ఈరోజు మాత్రం కొంచెం ఎండ ఉన్నది. ఈరోజు మనం ఏం చేద్దామనంటే ఒక 2-3 అవర్స్ జర్నీ వేసేసి దుబాయ్ దగ్గరలో ఫార్మింగ్ ఉంది, వ్యవసాయం. ఈరోజు వీడియోలో మనము దుబాయ్లో వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మామూలుగా ఆల్మోస్ట్ 90% కూరగాయలు తినేవి, పాలు అవన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో చాలా కొద్దిగా వ్యవసాయం చేస్తారనమాట. అది ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూద్దాము. సో నా వెనకాల కనిపిస్తుంది కదా మస్జిద్. మనం ఎక్కడికి వెళ్ళినా మస్జిద్లు అయితే కామన్గా కనిపిస్తూనే ఉంటాయి. సో అది చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? కార్ అయితే వచ్చేసింది, ఇంకొక 5 నిమిషాలలో స్టార్ట్ అయిపోతుంది. చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. బాయ్ కిतना टाइम लगेगी? टाइम 1 घंटा से ऊपर. 1 घंटा से ऊपर, ओके ठीक है. वो क्या काम करते हैं उधर? क्या? ओनली फार्मिंग? फार्मिंग ऊंट का होता है. ऊंट का? खजूर मजूर होता है. खजूर और टमाटर. उस चीज़ के सब्जी मब्जी का भी होता है. ఓహో, ఓకే ఓకే, అన్నీ దొరుకుతాయంట. సో వెళ్ళేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ జర్నీ చేసేసి అయితే ఇక్కడ వ్యవసాయం చేసే ఏరియాకి అయితే వచ్చేసిన. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఓనర్స్ ఉండరు, వీళ్ళే పని చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళని పెట్టేసి ఆర్గనైజ్ చేస్తారు. ఆప్ దేఖ్తేనా ये सब चीजें? बिल्कुल हम ये देखते हैं. ओनर किसी और होते हैं? नहीं, हम है इधर. वो अरबी का, यानी हम इधर मसूल. आपका नाम क्या है? खालिद. खालिद. हाँ. देखते पाकिस्तान से. पाकिस्तान से, हाँ. ओके ठीक है. पठान है. पठान है. हाँ. वो मेरे को दिखा देना इधर क्या 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 फार्मिंग करते हैं. मुश्किल नहीं है, आ जाओ. आजा, ठीक है. आ जाओ. సో आपका नाम? खालिद. ఖాలిద్, ఓకే ఓకే. సో ఈ అన్న పాకిస్తాన్ నుంచి అంట. మనకి ఈరోజు మొత్తం ఇవన్నీ చూపిస్తారు. సో వెళ్ళేసి చూద్దాము. నాకు కూడా కొత్తగానే, ఎందుకంటే ఈ ఎడారి ప్లేస్లో ఇంత మంచి, అంటే మనం సిటీ నుంచి కొంచెం దూరం వచ్చినాం కదా, ఇక్కడ మొత్తము ఖర్జూరం చెట్లు పండిస్తారు. ఇంకా క్యా క్యా సబ్జియా మిల్తే ఇధర్? सब्जियाँ मिलते हैं, लेकिन अभी सब्जी का टाइम नहीं है, लेकिन हम बताएगा क्या ये होता है. ओके ओके, बिल्कुल आइडिया नहीं है मेरे को. अच्छा. एक्सप्लेन कर लेना मेरा ऑडियंस के लिए, नहीं है. ठीक है? बिल्कुल. ये So- खजूर का दरख्त है, सही है. खजूर का, हाँ, ओके. ये खजूर का दरख्त है, उसमें दाना रह गया है. अभी नहीं है ना हाँ, खजूर? चेक करो, वो भी है, Okay. वो भी है. ఓకే ఓకే, మీకు ఖర్జూరం చెట్లు చూపిస్తాను. సో ఇధర్ పూరా వही है हाँ, ఆస్పాస్. ये पूरा ये खजूर है. ఓకే. సో గైస్ ఇదిగోండి, ఇప్పుడు సీజన్ कब से शुरू होता है? जुलाई से नवंबर तक इधर खजूर का सीजन होता है. जुलाई से नवंबर. जुलाई से नवंबर. ठीक है. సో జూలై నుంచి నవంబర్ వరకు ఖర్జూరాలు పండిస్తారు. आप ये पैकिंग वगैरह आप ही करते हैं? नहीं, हम लोग काटते, साफ करते, फिर देते बलादिया में. ओके, वो लोग लेके बेचते, पैक करते, फिर दूसरा मुल्क को दूसरा कंट्री में बेचते हैं. दूसरे कंट्री में वो बेचते हैं. दूसरा कंट्री में यानी बांग्लादेश, नेपाल, पाकिस्तान, ओके. इंडिया. कितना होता है, कितना दिराम का होता है ये केजी? मुख्तलिफ रेट होते हैं, मुख्तलिफ रेट होते हैं. मुख्तलिफ. आइवा, ये यानी 5 रुपया से लेकर 28-30 रुपया तक चलते 5 दिराम से. 5 दरहम से, ओके यानी 30 दरहम तक चलते हैं. ओके ठीक है.
సో గైస్ ఇట్లుంటాయి మనకు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేదు. సీజన్ ఉంటే మాత్రం 5 దిరాములు అంటే మనకి 250 ఇండియన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఇదంతా క్లీనింగ్ చేస్తున్నారు. క్లీనింగ్ చేసుకొని కూరగాయలు అవి ఇవి కూడా పెడతారంట. సో ఇప్పుడు सब्जी है नहीं, अभी ये सब्जी के लिए जगह तैयार कर रहे हैं. जगह तैयार कर रहे हैं सब्जी के लिए. या भी ओके देखो ये सब्जी के लिए अभी जगह तैयार किया. ओके सब्जी के लिए. हाँ, सब्जी के लिए. ये सब्जी के लिए गटारा पेप लगाया. हाँ गटारा ओके. लगाया. ये पानी किधर से आते हैं? वो उलुप से आते हैं. हम वो दिखाएगा. नीचे गता से हम दिखाएगा. गतासाम. ओके ठीक है. रीक से. ओके पानी कम थी. अब वो 2 दिन से बारिश हो रहे थे ना, यही है ना? 3 दिन से बारिश. मैं पता है मैंने वो आ गए थे ना ये अबू धाबी, जी वही दिन बारिश हुआ. 3 दिन से बारिश हो रहे थे. हाँ, बारिश दुबई में भी बारिश हुआ था. ठीक है. సో ఇక్కడ చూడండి వాటర్ పోకుండా ఇగో ఇలా. ये छोटा बच्चा लगाया है. छोटा बच्चा. हाँ. ओके अभी इसके लिए ये पानी चालू किया है. हाँ जब वो बाहर जाएगा फिर ये हाँ जब माप उठाएगा खाली ओके. करेगा, फिर उसके तरह खजूर हो जाएगा. ओ ओके ओके. तो ये खजूर का पेड़ होता है ना, कितने साल का होता है लाइफ टाइम? लाइफ टाइम ऐसा तो 30 साल 20 30 साल. 30 साल ये 30 साल 35 साल. ఓకే ఓకే. ये 30 సంవత్సరాల వరకు ఉంటుందట. నాకు ఈ విషయం తెలియదు. 30 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఇలానే ఉంటాయి, పండ్లు ఇస్తాయంట. ఈ అన్నయ్య చెప్తున్నాడు. బట్ ఇక్కడ वो वेदर अच्छा है इधर. वेदर अच्छा है, इतना धूप नहीं है. मौसम गर्मी नहीं है. हाँ कोल्ड मौसम है. ओके. में, सर्दी में हाँ. ये पानी का ये पानी का मोटर है क्या? मोटर है. సో ఎడారిలో మోటార్లు ఇలా ఉంటాయి. इससे पानी चलते हाथ लगाओ ऐसा. బోర్ ఉంది. బోర్ల నుంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ మొత్తం ఇది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దానికి చిన్న చిన్నగా పైపులు పెట్టేసి వాటిని మొత్తం వాటర్ పడుతున్నారు అనమాట చెట్లకి. ఎడారిలో బోర్లో నీళ్ళు తాగుతున్నా. చూద్దాం, చెక్ చేయమని చెప్పిండు అన్న. ఏ साल्ट वाटर है? साल्ट वाटर नहीं, मुकम्मल साल्ट है. सॉल्ट है. साल्ट है, इसकी हम बताया ना. ये वाटर, ये पानी इसके डालते हाँ, हैं? इसका डालते हैं. अरे बाप रे, साल्ट ఉన్నాయి అయినా కూడా వీటికి పడుతున్నారంట. ये पेड़ खराब नहीं होते? ना 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 नहीं नहीं. ठीक है. बहुत सॉल्टी है, नमक ज्यादा है पानी में. हाँ. వాటర్ బాగా ఏమంటారు ఉప్పు ఉన్నాయి. సో అవే వీటికి పడతారంట. చచ్చిపోవంట చెట్లు ఉన్నాయి. కాదక్తే हाँ खाओ. ఇదిగోండి ఖర్జూరం. खजूर है लेकिन ये कच्चा है, पका नहीं है. पका कौन सी कलर होते हैं? पका काला कलर होता है. కాలా కలర్. हम्म. ఎట్లున్నాయి అంటే రేగి పండ్లలా ఉన్నాయి. బట్ ఓకే. ये बगैर मौसम का है. बगैर मौसम का है. बगैर मौसम. ఓకే. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. మొత్తం ఇది పండిన తర్వాత पीली कलर होते हैं क्या? हाँ. पहले ऐसा कलर होता है, बाद में काला कलर होता है. ఫస్ట్ ఎల్లో కలర్లు ఉంటాయంటే దాని తర్వాత ఇది నల్లగా అయిపోతాయి అని చెప్తున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారంట. ఇక్కడనే పని చేసుకోవాలి. ఇంకా ఇన్నే వీటిని చెట్లను చూసుకుంటూ ఉండాలంట. బాగుంది. 2 year. 2 year. ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడికి ఇంకొక సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తము ఎలా ఉన్నాయంటే ఉల్లి ఆకు. ये प्याज है. ఉల్లాకు ఉంది ఇట్లా. ఏ ఇస్మే క్యా హై? प्याज. ये मलफूफ. हाँ मलफूफ. मलफूफ मतलब गोभी है. गोभी. गोभी. आपका नाम क्या है? हमारा नाम जुल्फिकार है. जुल्फिकार. जुल्फिकार. आप भी पाकिस्तान से? बांग्लादेश से. ये कैलीफ्लावर है. ये गोभी है. गोभी है. इधर से चेक करो. సో గోబీ అంట ఫ్రెండ్స్. లోపలికి కెమెరా పెట్టిద్దాం. ఇదిగో ఇలా ఉంటాయంట. ఇదిగోండి ఎండ మాయిశ్చర్ కోసం అని చెప్పేసి ఇట్లా పెట్టేసారు. ఇదిగో వంకాయ చెట్లు అన్నీ ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు చెట్లు పెట్టేసారు.
అండ్ ఇక్కడ మొత్తము ఏంటి వంకాయలు పెట్టారు, దీనికి కూడా చిన్న చిన్న పైప్. ఓబీ సాల్ట్ వాటర్ है क्या? ना ये मकीना लगा हुआ है, और मीठा करता है, मीठा मीठा स्वीट वाटर, स्वीट वाटर वो इसके लिए, इसके लिए ये पूरा और उधर सॉल्ट वाटर है ना? साल्ट वाटर है, इधर हेलो वाटर है, ओके इधर मकीना चेंज करते हैं, हाँ चेंज करते हैं। ओके वो मकीना गातस का पानी हाँ हाँ ओके ओके। डालता है, बाद में वो मकीना से मीठा करता है, बाद में मकीना मतलब क्या है? मिशिका करने का मकीना अलग है। मकीना कुछ पाउडर डालते हैं, नहीं कोई केमिकल डालता है, केमिकल केमिकल डालने के बाद केमिकल है, एक एसिड है, ओके वो उधर है। देख सकते हैं बाद में ये ఓ బాద్ మే ఓకే ఠీక్ है। సో ఫ్రెండ్స్ మనకి మామూలుగా ఉప్పు నీళ్ళు వస్తాయి కదా, ఇందులో లోపల నుంచి వాటిని ప్యూరిఫై చేసేసి వీటికి పంపిస్తారంట. సో ఇవి లాస్ట్ ఇయర్ వేసినాయంట, ఒక్కొక్క చెట్టుకి కొన్ని కొన్ని మాత్రమే ఇస్తున్నాయి, వీటిని అన్నిటిని పీకేసి మళ్ళీ పెడతారంట. సో ఇవి కూడా ఇవేమంటారు ये ఉల్లిగడ్డవి, प्याज है, ప్యాజే, सफेद वाला वो सलाद सलाद व्हाइट प्याज है। వైట్ ప్యాజే ఓకే. అంటే ఇక్కడ బీట్రూట్ ఉంది, సో చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ బీట్రూట్ కనిపిస్తుందా, ఇది బీట్రూట్. ఇక్కడ నుంచి ఒక చిన్న ప్లేస్లోనే ఇంత మట్టుకు పెడుతున్నారు, కొంచెం మంచి సిస్టమేటిక్గా. సో గైస్ ఇదిగో చూడండి, ఇటు సైడ్ నుంచి పాలకు పెట్టేసారు, ఇటు కూడా పాలకు పెట్టేసారు, ఇదంతా పాలకూరనే. ఇక్కడ చిన్న చిన్న ప్లేస్లోనే అక్కడ వంకాయలు అండ్ ఉల్లిగడ్డాకులు అండ్ ఏమంటారు బీట్రూట్ ఇవన్నీ పెంచేసారు. సో इसको यूरिया डालते हैं ग्रो करने के लिए, सर वाला यूरिया भी यूरिया यार भी खाता है, यार यार भी भी खाता खाते हैं ना, हाँ। फिर उसमें यूरिया नहीं डालते हैं, नहीं जो जो बाजार में बेचते हैं उसमें डालते हैं। हम लोग बेचता भी नहीं, यार भी खाता है। ये अरबिक लोगों का फार्मिंग है, जो नॉर्मल लोगों को बेचते हैं उसमें डालते हैं। यूरिया डालते हैं उसमें। कोई अरे यार ఇక్కడ 2 రకాల పంటలు పండిస్తారంట. ఎవరైతే అరబిక్ కింగ్ ఉంటారు కదా షేక్స్, వాళ్ళు తినడానికి పండించే వాటిలలో మందులు లాంటివి వేయరు, న్యాచురల్గా పండిస్తారంట. సో మామూలుగా అయితే ఈ జనాలకి ఇచ్చే వాటికి ఎరువులు అవన్నీ వేస్తారంట. సో నేను ఇది ఏ ఆఫ్ఘనిస్తాన్ में भी देखा है, इसका नाम पता नहीं क्यों वो क्या है, नाम है उसमें, फिर क्या नाम है ये तो ओके सही है। हाँ ये मिर्ची है, ఏ మిర్చి तिल సో పిలి మిరపకాయలు చూడండి, చిన్న చెట్టు ఇది, చిన్న చెట్టుకు ఇదిగోండి ఇంత పెద్ద ఉంది, ఇదిగోండి ఏ ముల్లంగి. जब पाकिस्तान में क्या कहते हो, मूली, ముల్లంగి कहते हैं ఇండియా में. సో ఇది ముల్లంగి. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా, ఆలుగడ్డలను పండించే విధానం ఎప్పుడు చూడలేదు నేను, ఎన్ని కంట్రీస్ తిరిగినా కానీ. ఇది ఉంది కదా, సో దీని కింద ఆలు ఉంటుంది, ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసేస్తారు. ఇప్పుడే వేసినట్టున్నారు, కొంచెం గ్రో అయింది ఇక్కడ నుంచి అది అక్కడి వరకు, ఈ నుంచి ఆడి వరకు క్యారెట్లు అండ్ కొత్తిమీర, ధనియా ఓకే ధనియా పతాయ్, ఇవన్నీ ఇటు సైడ్ క్యారెట్, ఇటు సైడ్ ధనియా. సో నాకైతే మంచి పల్లెటూరుకి వచ్చిన వైబ్ వస్తుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. ఇట్లా కుప్పలు కుప్పలు పెడతారు, ఇట్లా మడుల్లా కాకుండా కుప్పలు కుప్పలు పెడుతున్నారు ఒకటేసారి ఇట్లా వీకడానికి అని చెప్పేసి. ఇదిగో ఇక్కడ కూడా ఇవన్నీ, ఇక్కడ పుదీనా ఉంది ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. మనకి ఇంట్లో ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ వీళ్ళు వండించుకుంటున్నారు. ఇదిగోండి ఈడ కొత్తిమీర, ఆడ పుదీనా, ఏ సోంపుకాయ సోంపు పాస్ సోంపు చెట్లు అంటారు వీటిని. సో మెంతి ఉన్నది, सलाद के साथ ఇది ఓన్లీ అరబిక్ పీపుల్ खाते, नॉर्मल लोग भी खाते, అరబీ लोग खाते. సో ఇది అరబీ लोग खाते అంటారు, అది తింటారట. ఏ నామ్ బాత్ దోనుస్ అంట ఇది. సో ఇది సలాడ్లలో తింటారంట. అంటే మిర్చీలు చాలా చాలా పెద్ద ఉన్నాయి, ఎరువు వేయకుండా కూడా. అదిగో చూడండి అది పడిపోయింది. ఇదిగో ఇది పెద్ద మిరపకాయ అటు సైడ్ ఉన్నది, చిన్న మిరపకాయ చూసినాం. ఇక్కడ మొత్తం క్యాప్సికమ్ చెట్లు ఉన్నాయి. సో ఈ నుంచి అదిగో అక్కడి వరకు వీటికి మందులు వేయరు కాబట్టి షేప్ డిఫరెంట్గా వండుతుంది చూడొచ్చు.
మనకి మందులు వేసినాం అనుకోండి పర్ఫెక్ట్గా వండుతుంది. ఇవి మందులు వేయరు కాబట్టి ఇగో ఇట్లున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళు వాటర్ని ప్యూరిఫై చేస్తారని చెప్పేసి, ఇగో ఇదే విధానము. సో భూమి నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, వాటర్ని తీసి ఇందులో వేసిన తర్వాత వీటిని లిక్విడ్ అవన్నీ కలుపుతారంట. సో ఫ్రెండ్స్ మనకి ఎడారిలో వాటర్ ఇందాక అక్కడ ఉప్పు చూసినాం కదా, ఇక్కడ తీయటి వాటర్ వస్తున్నాయి. తీయటి అంట ఆ మందు. Pio, drink your water. No problem. బాగున్నాయి, తీయ ఉన్నాయి. సో ఇది ఎడారిలో ఇది ఒక పద్ధతి అన్నమాట వాటర్ని ప్యూరిఫై చేయడానికి అని చెప్పేసి. ఓ ఇది చూడండి ఇక్కడ మొత్తం. ఓకే 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 ఏ దవాయి है हाँ ओके हाँ हाँ ओके ओके ठीक है हाँ ठीक है बतीख है, खरबूजा है. ఆహా కర్బూజా. हाँ. సో ఇది కర్బూజా కాయలంట. 3 రకాలే ఉన్నాయంట. ఇక్కడో రకం, అక్కడో రకం, ఇక్కడో రకం. ఇందులో కొంచెము వెదర్ కంట్రోల్ అంటే ఎండ బాగా తగలకుండా ఇవన్నీ పెంచారు. ఈ లోపల చాలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. మొత్తము ఏంటంటే మామిడికాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, బత్తాయి కాయలు, పప్పాయ. సో ఒక్కొక్క రకం ఒక్కొక్క ఈడ 4-5 చెట్లు మామిడికాయలు ఉన్నాయి. ఇక్కడ ఇగో దానిమ్మ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి దానిమ్మ, కింద పండ్లు కనిపిస్తున్నాయా దానిమ్మ. అనార్ పతాయ్. ఇవి అరబ్ షేకులు తినడానికి అని చెప్పేసి మటన్ కోసం అని చెప్పేసి పెంచే మేకలు. ఇవి కొంచెం వెరైటీ ఉన్నాయి. వీటి ఏమంటారు చెవులు చాలా పొడవు ఉన్నాయి, కొంచెం బాడీ షేప్ కూడా డిఫరెంట్ ఉన్నది. మరి ఇవి ఏం రకం మటన్ మేకలో తెలియదు. ఇది వాటికి ఇచ్చే గడ్డి. ఇదిగోండి చిన్న మేకలు ఉన్నాయి అక్కడ. ఓ ఓయ్ సో ఇదిగో ఇవన్నీ. హలో వాటి కోసం ఆ నీళ్ళు అవన్నీ పెట్టేసారు. చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఇవి వీటికి వేసే దానా అంట. ఏ ఖజూర్ కాతే బక్రీ అవి. ఓకే సో అవి చూడండి తింటున్నాయి. వీటికి కూడా ఖర్జూరాలు వేసే పెంచుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఉండడానికి అని చెప్పేసి పెద్ద ట్యాంక్ ఉన్నది. ఇంట్లో వాటర్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, చిన్న రూమ్ కూడా ఉందన్నమాట. ఇసుక కానా సో ఇదే చూడండి. ఇగో ఇది గడ్డి. ఏ బక్రీ खाने के लिए ठीक है. ये बकरी का खाना है. क्या ये बकरी का खाना है. ये क्या है? ఓ ఇవి ఏంటంటే ఇవి గోధుమలేనా? గోధుమల్లా ఉన్నాయి. వీటే వీటే ఓకే. సో గోధుమలను కూడా పెడతారంట వీటికి మేకలకి. సో ఇట్లా పెంచుతున్నారు. ఈ రూములు ఇగో ఇలా ఉన్నాయి అన్నమాట. పెద్ద సోఫాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెక్ రూమా. సో మీకు రూమ్ కూడా చూపిస్తాయి ఇక్కడ ఉండేటోళ్ళు. ఏ मैक्सिमम लोग पाकिस्तान का लोग होते हैं, बांग्लादेश पाकिस्तान. सो इधर एक रूम है, इधर एक रूम है. सो ये आप अकेले रहते? 2-3 लोग रहते? हम अकेला. ओके अकेला. सो कितना सैलरी मिलते हैं आपको? हमको 1300. 1300 मतलब 1300. 1300 ఓకే. 30-40,000 అనుకోండి. వీళ్ళకి ఒక సపరేట్ బెడ్, రెస్ట్ రూమ్. ఇది ఏ టీवी चलता है क्या? क्यों नहीं चलते? देखते सब कुछ चलते. क्रिकेट देखते हैं. कौन सी क्रिकेट? इंडिया पाकिस्तान जो भी है. ఓకే. ये क्रिकेट ఫ్రిడ్జ్ కూడా ఉంది. అన్ని సామాన్లు పెట్టుకుంటారు అనమాట ఇవి. ओ डेट्स इधर का है? इधर का ओके ठीक है थैंक यू. ఓకే ఠీక్ థ్యాంక్ యూ. సో ఇవి ఖర్జూరాలు, ఇక్కడ వండించే ఖర్జూరాలంట. సో ఇలా ఉన్నాయి రూములు ఇవన్నీ. ఇక్కడ గిన్నెలు తోముకుంటారు. ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి. ఏ पीने का पानी है? पीने का पानी है? ना पीने वाला देते. ना पीने वाला? ये नहीं, ये साल्ट है. ये सॉल्ट है. हाँ. कपड़े धोने के लिए, कपड़ा, नहाने के लिए, नहाने के लिए, वुज़ू के लिए. ఓకే ఓకే ఠీక్ है. సో గైస్ ఫైనల్లీ మనకి
అన్న చాయ్ ఇచ్చాడు అనమాట. చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. నాకైతే మంచి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం అన్ని కంట్రీలో చూస్తాం కదా, ఆ కంట్రీలో నార్మల్ పెద్దగా ఏమి ఉండదు అనమాట. क्या बोलते हैं अभी इसको हमको भी खजूर चाहिए. हमको भी हाँ ले वो. Chabiro los que ahí resolví di uwe gori. సో చాయ్ దాకా వెళ్ళిపోదాం. సో ఇది గైస్ ఎడారి కంట్రీలో ఎడారిలో చేసే వ్యవసాయం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్. బోల్దో Malik Khaled from Pakistan. ఓకే ఓకే Malik Khaled Khan. ఓకే ఓకే పేరు చెప్పిండు అనమాట అన్న. సో ఇది గైస్ ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్. Check karo.